నేను మా వార్డులో తిరగలేకపోతున్నాను. నేను తీవ్ర భయాందోళనకు గురవుతున్నాను. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలుగుదేశం నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న నాకు ప్రాధాన్యత ఇవ్వకుండా సామాన్యురాల్లా చూశారు. నన్ను ఏ సమయంలోనైనా టీడీపీ నాయకులు ఏదైనా చేసేలా ఉన్నారు. నా మీద దాడికి ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే పోలీసులను ఆశ్రయిస్తాను. నేను ఎప్పుడూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబాన్ని దూషించలేదు. స్పీకర్ గారికి మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాను. మా వార్డులో ఒంటరి మహిళనైనా నాకు రక్షణ కల్పించండి అంటూ దళిత మహిళ అయిన నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా మన ఎమ్మెల్యే గారు ఈరోజు స్పీకర్గా పదవి స్వీకరించిన స్పీకర్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ భార్యకి, కొడుకులకి, కోడలికి అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళు మన ఊరికి మంచి పేరుతో ఒక స్పీకర్ పదవి వచ్చింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము వాళ్ళని కలవటానికి అవ్వలేదు. నేను ఆర్ట్ఫుల్ కంగ్రాచులేషన్ చెప్దామనేసి మీడియా ముందుకి నేను చెప్తున్నానండి. ఈరోజు కూటమి అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు కూటమిలో పెట్టిన ఒక పథకం ఏంటంటే పెన్షన్, వృద్ధాప్య పెన్షను, వికలాంగ పెన్షను, అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీచ్గా పెట్టారండి. ఈరోజు నేను 12వ వార్డుకి నేను కౌన్సిలర్గా గెలిచి మున్సిపాలిటీ ఆఫీస్కి నేను చైర్పర్సన్ అయ్యానండి. 28 వార్డులు చైర్పర్సన్గా ఉంటే నా వార్డులో నేను నా సచివాలయానికి నేను వెళ్ళి పెన్షన్ ఇద్దామని వెళ్ళాను. అదే టైంలో టీడీపీ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మీరెందుకు వచ్చారని అడిగారు. కమిషనర్ గారు మమ్మల్ని పంపించారు అని చెప్పాము మేము. చెప్పిన తర్వాత మీ కమిషనర్ పని అవుతుంది కానమ్మా, మమ్మల్ని మీరు ఎప్పుడైనా పిలిచారా, మీరు ఎందుకు రావాలి అని ఫస్ట్ క్వశ్చన్ వేశారు. నేను వెళ్ళటానికి నేను ఇక్కడ లీడర్ని, నేను ఎవరిని పిలుస్తాను, నేనే ఇవ్వాలి కాబట్టి నా లీడర్తనం నేనే చూసుకున్నాను. ఎన్ని రోజులను నా వార్డుకే నేను చెప్పడం జరిగింది. అయినా సరే నీకు ఎందుకు పెన్షన్ ఇవ్వాలి, మీకు పెన్షన్ వస్తుంది అనేసి సచివాలయం సిబ్బంది చెప్పితే మీకు పెన్షన్ ఎందుకు ఇవ్వాలి అని అడిగారు. ఈ నాయకులు ఏదో పిల్లలు తిరుగుతున్నారంటే పర్లేదు, ఎంప్లాయీలు కూడా తిరిగి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మున్సిపల్ ఎంప్లాయీ కాదండి, అవుటర్స్ ఎంప్లాయీ అండి, అవుటర్స్ ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీ కూడా హెల్త్లో చేస్తున్నాడు అబ్బాయి, జల్లు రాజా అని అబ్బాయి. ఈ మాటలన్నీ అనేది యామగిరి దాసు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకేం చేసావు, మాకేం సహకరించావు, మా కోఆప్షన్ మాకు ఎందుకు ఇవ్వలేదు, నువ్వు వాళ్ళకి ఎందుకు ఇప్పించావు కోఆప్షన్, నేనెవరినండి కోఆప్షన్ ఇవ్వడానికి, నేను ఎమ్మెల్యేనా కోఆప్షన్ ఇవ్వడానికి. అప్పుడు ఆఫ్టర్ నేను కౌన్సిలర్ని, ఈ పదవి కూడా నాకు అప్పుడు లేదు. అంటే నేను కోఆప్షన్ నేను ఎందుకు ఇస్తాను, నేను చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యే గారు ఇస్తారా కోఆప్షను? మీరు అలా చేశారు, మేమే చేస్తాం. 3 సంవత్సరాలు మేము రింగ్ ఆట ఆడుకుంటాం మీతోటి, ఎవరు వస్తారో రండి. ఈ 5 సంవత్సరాలు రింగ్ ఆట ఆడుకుంటాం మేము, ఎవరు వస్తారో రండి. ఒక్కొక్కరు ఇంట్లో భయపడి దాక్కుంటున్నారు. ఏంటండి ఆ మాటలు? ఏంటి నా బెదిరింపులకి నాకు భయం వేస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఈరోజు నా పెద్ద కూడా బతికుంటే ఇంకా ధైర్యంగా ఉంది. నువ్వు నా ఇంటి మీదకి వచ్చి నన్ను ఇళ్ళ శవాలు ఇసిరి నన్ను ఒక ఆడదాన్ని కాకుండా ఈదులు తగ్గుపెట్టించి, వీధిలో ఇంట్లో కూడా కదా వీధిలో. ఎంత అన్యాయం అండి ఇది. నేను ఎవరితో చెప్పుకోవాలా? పద్మావతి గారు అలాంటి వాళ్ళు కాదు. ఎప్పుడు నేను ఎదిరించి మాట్లాడలేదు. అలాగని అయ్యన్న పాత్ర గారితో నేను ఎదిరించి మాట్లాడలేదు. అలాగని విజయబాబు గారితో నేను ఎదిరించి మాట్లాడలేదు. అలాగని రమేష్తో ఎదిరించి మాట్లాడలేదు. మీ వార్డుకి వస్తే అయ్యన్న పాత్రను తిట్టావు అన్నారు. తిట్టాను ఏంటి, బూతులు తిట్టాను నేను అయ్యన్న పాత్ర గారిని, ఏమైనా అన్నాను నేను అయ్యన్న పాత్ర గారిని. 2500 రూపాయలు నెలకి మీకు ఇస్తున్నారు కదా, అది గవర్నమెంట్ తోటే లెక్క కదా. అది ఇచ్చినప్పుడు ఇదెందుకు ఇవ్వాలి, మీ పెన్షన్ తీసేయాలి అని అడిగారు. అడిగింది ఎవరో కాదు, ఒక ఎంప్లాయీ అడిగారు. అడిగితే సరే అయితే మీరు రూల్స్ ఏదో తెలుసుకొని తీసేస్తే తీసేయండి, నా పెన్షను
ఈ పెన్షన్ తోటి నేను బ్రతకాలని లేదు, ఈ పెన్షన్ తోటి నేను ఉండాలని లేదు. ఏదో నాకు ఎదవరాలుగా నాకు పెన్షన్ ఇచ్చారు, నేను పుచ్చుకుంటున్నాను, ఇదే జరిగిన విషయం అని చెప్పేసి నేను మామూలుగా ఇంకొక వార్డుకి ఇంకొక లైన్కి వెళ్ళిపోతే ఒక్కొక్క సచివాలయం దగ్గర 5 ఉన్నారనమాట. ఎవరు? టీడీపీ వాళ్ళు. ఇన్ఛార్జ్ ఒకళ్ళని ఇచ్చేయమండి అని కమిషనర్ గారు చెప్పారు. కానీ ఒక్కొక్క సచివాలయం దగ్గర 5 టీడీపీ వాళ్ళు ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఉండి సరే వాళ్ళు పండగలు చేసుకున్నామండి అని మేము వచ్చాం. వచ్చిన తర్వాత నా ఇంటికి వచ్చిన తర్వాత నీకు పెన్షన్ ఇస్తాను, మీకు ఫోటోలు తీస్తాను, మీకు పేపర్లు చేతికిస్తాను, మీకు అడిగిన దానికి మాకు సమాధానం చెప్పాలి అన్నారు. మేము ఇస్తున్నప్పుడు మేము అలాగే ఫోటోలు తీసాము. మా పెన్షన్ ఇచ్చిన మీరు ఫోటోలు తీసుకోండి, నేను ఎవరిని వద్దను అని చెప్పేసి అన్నాను. కానీ పెన్షన్ ఇచ్చినప్పుడు ఫోటోలు తీసినప్పుడు నాన్న మాట్లాడారు. నాకు ఒక్క చైర్మన్గా చాలా మాటలు పడ్డాను. నువ్వు టీడీపీలోకి వస్తాను అని అన్నావు, టీడీపీలోకి రా, వస్తాను అందరితో చెప్తున్నాను. ఎవరితో చెప్పాను, దేంతో చెప్పాను? నా వెర్షన్ ఇలాగే మాట్లాడాను. ఎవరితో చెప్పాను, దేంతో చెప్పాను? అన్నదాన్ని ఆడదాన్ని తీసుకొచ్చి నాకు రుజువు ఇప్పిస్తే నేను ఒప్పుకుంటాను. మీరైతే మట్టుకు ప్రతి ఒక్కరు కూడా మీరు వార్డుని నాశనం చేసి పడేస్తున్నారు, ఇల్లు తీసేస్తున్నారు, పెన్షన్ వాళ్ళు బెదిరించేస్తున్నారు, పిల్లల్ని బెదిరించేస్తున్నారు, మీరు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తే నిజంగా పార్టీలో అంత మెజారిటీతో గెలిచిన అతన్ని కాకుండా వాళ్ళ భార్యను కాకుండా కొడుకులను కాకుండా వాళ్ళ మీద వీళ్ళు పెడుతున్నారు. ఏమనంటే మాకు విజయబాబు ఉన్నాడు, మా సార్ ఉన్నారు, మేము ఏం చేసుకుంటాం. ఈరోజు అయ్యన్ పాత్ర గారు గేట్ కాడికి రా, గేట్ దాటే దమ్ము నీకు లేదు, వచ్చేవంటే మర్యాదగా ఉండదు, నువ్వు టీడీపీలోకి వచ్చేస్తాను. నేను ఎక్కడన్నానండి టీడీపీలోకి వచ్చేస్తానని? దానికి రుజువు సాక్ష్యాలు ఉండాలి కదా. ఒక చైర్మన్గా నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారో మా వార్డులోని, ఈవేళ వీళ్ళు ఇబ్బంది పెడతారు, రేపు ఇంకొకరు వస్తారు, ఒంటరి ఆడదాన్ని ఏదన్నా చేస్తారు. నాకు అసలు ఏంటి మీ మీడియా వాళ్ళందరినీ పిలిచి నేను చెప్పడానికి కూడా కారణం ఇదే. ఏంటంటే ఈరోజు నన్ను చాలా ఇబ్బంది పెట్టి అంత దూరం వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి నా మీద గొడవాడి చాలా నా మాటలు మాట్లాడారు. అందులో ఎంప్లాయ్ ఉన్నారు, ఇంకొకరు వస్తారు నా మీదకి. నేను ఒకటి మాట అన్నాను, అయ్యన్ పాత్ర గారు గెలిచారు అంటే ప్రజాప్రతినిధి, ప్రజలు ఓటేస్తే గెలిచారు. సేమ్ నేనంతే, ప్రజలు ఓటేస్తేనే నేను గెలిచాను. నేను ఎవరో మా ఎమ్మెల్యే గెలిచేసారు, అతని ద్వారా మిమ్మల్ని అందరూ సాధించేస్తున్నానని నేను సాధించలేదు. నేను ప్రజాప్రతినిధిని, నేను ప్రజలు ఓటేస్తే గెలిచాను. నేను నీకు దమ్ముంటే మరలా ఎలక్షన్లో నువ్వు నిలబడు, నా మీద నెగ్గు, అప్పుడు కాళ్ళు ఎగరే, ఇప్పుడు కాదు సమాధానం చెప్పడం. ఈ మాటలు కూడా అన్నాను నేను.